ముఖ్యాంశాలు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోసం తెప్పిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు పరిశీలిస్తే ముంబై నుండి విజయవాడకు వస్తుండగా పూణే దగ్గర క్రాష్ అయిన హెలికాప్టర్. ఈ ప్రమాదంలో 4 హెలికాప్టర్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. ఏవియేషన్ కోఆర్డినేటివ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడి మేరకు బయలుదేరిన హెలికాప్టర్ క్రాష్ పై ఆరా తీస్తున్న ఏపీ పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు. పని కోసం వచ్చిన కార్మికుడు కంకర్ లారీ కింద పడి మృతి. ఈపూర్ మండలం కొండ్రముట్ల సమీపంలో విషాదం నెలకొంది. గ్రామం సమీపంలో ఒక ప్రైవేట్ వెంచర్లో నిర్మాణం నిమిత్తం కంకర్లు తోడుతుండగా కంకర్ లారీ కింద పడి కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి శరీరం చింద్రంగా మారింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. స్థానిక కొత్తపేట నందు గల గీతాంజలి లీడ్ ఏపీ స్కూల్ నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డైరెక్టర్ వై శేషగిరిరావు ఇచ్చేసి చిన్నారులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు అందించారు. ప్రిన్సిపల్ శ్రీమతి టి కృష్ణవేణి మాట్లాడుతూ లీడ్ ఏపీ స్కూల్ నందు ఈ విద్యా సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి కృష్ణుని ఆదర్శంగా తీసుకొని చెడును విసర్జించి మంచి మార్గంలో నడవాలని కోరారు. అనంతరం చిన్నారులు కృష్ణుడు, రాధా, గోపికల వేషధారణలతో చేసిన ప్రదర్శనలు, చూపలను విశేషంగా అరలించాయి. చిన్నారులకు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించగా పోటీ పడి మరీ పాల్గొన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ వైఎల్ కిషోర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. వినుకొండ మెయిన్ బజార్ నందు శ్రీ వివేకానంద హై స్కూల్ ఆవరణలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండుగ అత్యంత అద్భుతంగా వైభవేతరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ సయ్యద్ ఆరిఫ్ పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో తల్లిదండ్రులు ఎలిమెంటరీ స్థాయి నుంచి పిల్లలచే కులానికి, మతానికి అతీతంగా పిల్లల చేత కృష్ణుని వేషధారణలు, గోపికల వేషధారణలతో పాఠశాలకు విచ్చేసి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇది ఎంతో మంచి శుభపరిణామని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, అంజీ, షకీరా తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణం ఆంధ్ర బ్యాంక్ రోడ్డు నందు చమ్నూర్ క్రెడిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ బ్రాంచ్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు. క్రిమిలేయర్ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటాల్లో అందరూ భాగస్వాములు కావాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ పిలుపునిచ్చారు. సోమవారం పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో వినుకొండ నియోజకవర్గం ఈపూర్ మండలం ఉప్పలపాలెం గ్రామానికి చెందిన గుండాబత్తుని రఘు, జొన్నలగడ్డ సలోమి సామ్యాళ్లు మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన రానున్న మాల ఉద్యమాల్లో మా భాగస్వామ్యం ఉంటుందని రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ చేతుల మీదుగా కండవ వేయించుకొని గొల్ల అరుణ్ కుమార్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని హర్షం వ్యక్తం చేస్తూ కమిటీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్పాల్ మాట్లాడుతూ దేశంలో ఏదైతే దళిత గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్లు, వర్గీకరణ మరియు క్రిమిలేయర్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె పల్లెకు చైతన్యం తీసుకొస్తూ క్రిమిలేయర్ మరియు వర్గీకరణ వ్యతిరేక పోరాటాల్లో మహిళలను పెద్ద ఎత్తుగా తరలించాలని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కార్యదర్శి రాయని చిన్న, సీనియర్ నాయకులు కొమ్మతోటి సుధా తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తాను వచ్చినందుకు మానమహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా వాళ్ళ ఇరువురిని, అలాగే గతంలో యువతని ఈ కమిటీలో భాగస్వాములు చేసి ఈ మధ్య కాలంలో కొంచెం వ్యాపార పరంగా దూరంగా ఉన్నటువంటి రఘుని కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తూ జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మానమహానాడు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాయని చిన్న, సీనియర్ నాయకులు కొమ్మతోటి సుధా, అలాగే నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఈరోజు తిరిగి మరలా ఈ కమిటీలోకి ఉత్సాహంగా పనిచేయడానికి వచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కమిటీ వినుకొండ నియోజకవర్గంలో దళితుల పక్షాన, మాలల పక్షాన, మాల జాతి పక్షాన పనిచేస్తున్నటువంటి పనితనాన్ని చూసి వాళ్ళు కూడా ఈ యొక్క గౌరవాన్ని తెచ్చుకునేందుకు స్వచ్ఛందంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. వచ్చినందుకు మరొకసారి ఉద్యమ జైవ్యములు తెలియజేస్తూ ఇలా గ్రామాన వీరు చైతన్యవంతులు చేయాలి, ఇంకా మాల జాతిని, మహిళలను ఎక్కువ మందిని తీసుకురావాలని పిలుపునిస్తూ ఖచ్చితంగా వీరి వెంట మానమహానాడు రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ నిరంతరం అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్, జై మాల. ది రన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.
ది రన్నీస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141, 9492901 472.